అందరికీ నమస్కారం. చీరాల మున్సిపల్ చైర్మన్‌గా గూడా జంజనం శ్రీనివాసరావు గారు కొనసాగుతా ఉన్నారు. ఈయన గత 4 సంవత్సరాల క్రితం వైసీపీ తరపున గెలిచినటువంటి చైర్మన్. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రెజెంట్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 2024లో గెలిచిన తర్వాత ఎక్కడైతే మున్సిపాలిటీలు అదేవిధంగా ఎంపీపీ స్థానాలు అవిశ్వాస తీర్మానాలు పెట్టి వాటిని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మెజారిటీ మున్సిపాలిటీల్లో మరి జరుగుతున్నటువంటి అలజడులు, అవిశ్వాస తీర్మానాలకు జరుగుతున్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు, కొన్ని చోట్ల అయితే కౌన్సిలర్లను దాచిపెట్టడం, అదేవిధంగా క్యాంపు రాజకీయాలు చేయటం, ఇది పరిపాటిగా మారిందని కూడా తెలియజేసుకోవచ్చు. అదే కోణంలో చీరాల మున్సిపాలిటీ బలబలాలు గనక గమనించినట్లయితే మనకి చీరాల్లో 19 మంది వైసీపీ కౌన్సిలర్లు గెలుపొందడం జరిగింది. అదేవిధంగా 11 మంది వైసీపీ రెబల్స్ అంటే ఆమంచి వర్గం 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మరో 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఒకరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్. ప్రస్తుతం తెలుగుదేశం బలం వచ్చేసరికి 17 మంది కౌన్సిలర్లుగా కూడా చెప్తా ఉన్నారు. ఎంపీ ఎమ్మెల్యే ఓటుతో కలుపుకుంటే దాదాపుగా 19 వరకు కూడా తెలుగుదేశం బలం ఉంటుంది. మరో 2 కూడా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని, 5 ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి టచ్లో ఉన్నారు. సో మనకి మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 22 కావాలి. ఇప్పటికే తెలుగుదేశం 25కి పైగా కూడా మరి కౌన్సిలర్ల చేత రహస్యంగా కూడా సంతకాలు పెట్టించింది అనే టాకు చీరాల కాన్స్టిట్యున్సీలో కూడా వినిపిస్తా ఉంది. ఈ మధ్య కాలంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వర్సెస్ ఎమ్మెల్యే ఎంఎం కొండ యాదవ్ మధ్య కొన్ని విషయాల్లో తరచూ వివాదాలు రావటం, అదేవిధంగా ఏ విధంగా అయినా కూడా చీరాల డెవలప్ చేయాలంటే మున్సిపాలిటీ ఎమ్మెల్యే సరెండర్లో ఉండాలి. చీరాల మున్సిపాలిటీ కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ కనుక జెండా బాతగలిగితే చీరాలను వేగవంతంగా అభివృద్ధి చేయొచ్చని అక్కడ ఎంఎం కొండ యాదవ్ బలంగా నమ్ముతూ ఉన్నారు. గతంలో మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు ఆమంచి వైసీపీలో ఉండటం, అదేవిధంగా కరణం వెంకటేష్ అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉండటం కూడా అక్కడ ఇబ్బందికర పరిస్థితులు దృష్ట్యా వైసీపీ రెబల్స్గా కొంతమంది, వైసీపీతో కొంతమంది గెలవటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమంచి తీసుకునే నిర్ణయం అటు, ఎందుకంటే రెబల్స్లో ఆయనకి దాదాపుగా 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఇప్పటికే కొంతమంది చేజారిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మిగతా వాళ్ళని కాపాడుకోవటానికి ఆమంచి క్యాంపు రాజకీయాలు చేస్తారా, మరి మున్సిపాలిటీకి కూడా దాదాపుగా ఇంకొక 9 నుంచి 11 నెలల్లోపే కాల పరిమితి ఉంది. దాని టైం ముగిసే వేళ మరి ఆమంచి సైలెంట్గా ఉంటాడా? కర్ణం బలరాం కానీ ఆయన కుమారుడు కర్ణం వెంకటేష్ కానీ వైసీపీలో చీరాల కాన్స్టిట్యున్సీలో యాక్టివ్గా ఉన్న వేళ వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అవిశ్వాస తీర్మానానికి మరి అక్కడ ఉన్న వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కౌన్సిలర్లను కాపాడుకుంటారా, లేకపోతే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి క్యాంపు రాజకీయాలు అక్కడ సక్సెస్ అవుతాయా అనేది అయితే జోరుగా చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఎంఎం కొండ యాదవ్ టచ్లో కొంతమంది కౌన్సిలర్లు వెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరో కొన్ని రోజుల్లో చీరాలకు కొత్త చైర్మన్ తీసుకొచ్చేందుకు ఎంఎం కొండ యాదవ్ మరి చూద్దాం, మరి కొన్ని రోజుల్లో మరి త్రిముఖ పోటీలో గెలిచేదెవరు